రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశం గర్వించదగ్గ మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని 40 సంవత్సరాల పాటు వరుసగా పార్లమెంటేరియన్ గా ఉండి కీలక మంత్రి పదవులు చేపట్టిన గొప్ప నాయకుడని వక్తలు కొనియాడారు. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు వైరాల అప్పారావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని నెహ్రూ తన మంత్రివర్గంలో జగజీవన్ రామ్ కు ప్రాధాన్యం ఇచ్చారని, జెనీవా సమావేశానికి పంపించారని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ, రిటైర్డ్ డిఈఓ పి లజపతిరాయ్, ఏపీటీసీ సభ్యుడు నాగేంద్ర, సంఘం సభ్యులు మట్టపట్టి సత్యనారాయణ, పోలవరపు రాము, కోన లాజర్, పలివెల సత్యనారాయణ, ఆనం చిన్న, పిల్లి వెంకటరమణ, పిల్లి నిర్మల, సింహ నాగమణి, పితాని కుటుంబరావు, కూపర్ బుజ్జి, బుద్ధుల కుమార్, రాజర్ల సుధాకర్, వైరాల రమేష్, తోలేటి రాంప్రసాద్, డాన్ సోరి తదితరులు పాల్గొన్నారు. మా షెడ్యూల్ ఏంటంటే మన బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ సందర్భంగా రాజమండ్రి నగరంలో పెద్దలు గౌరవనీయులు వైరాల అప్పారావు గారిని సత్కరించడం మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున. తర్వాత 12వ తారీఖున మేము జరపబోయేటటువంటి పూలే అంబేద్కర్ ఉత్సవాలకి పురస్కరించుకొని మేము భవిష్యత్ ఈ 4 రోజులు చేయవలసినటువంటి పనుల మీద చర్చించుకోవడానికి కార్యక్రమం మేము పెట్టుకున్నాము. దాన్ని జయప్రదం చేయవలసిందిగా మా కార్యక్రమం కోరుతున్నాము. జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నన్ను సన్మానించడం, నన్ను గుర్తించి గౌరవించడానికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ, ఈ నెల ఇందాక ఆంజనేయ చెప్పినట్టు మహనీయులు జన్మించడం నిజంగా బాబు జగజీవన్ రామ్ గారు, పూలే గారు, అంబేద్కర్ గారు ఈ నెలలో జన్మించడం ఎంతైనా ఈ దేశం గెలుస్తారని, వీరి ద్వారా మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతగానో అభివృద్ధి చెందామని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా బాబు జగజీవన్ రామ్ గారు ఆయన చేసినటువంటి మంత్రి పదవి అన్నింటిలో ఒక ఎత్తు అయితే రాజమండ్రి పట్టణంలో జరుగుతుంది కాబట్టి రోడ్డుగం రైలు బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పుడు ఆయన రైల్వే మినిస్టర్. ఆయన రైల్వే మినిస్టర్గా ఉంటూ ఈరోజు కొవ్వూరు పక్కన ఔరంగాబాద్ ఊరంతా రైల్వే ఉద్యోగాలే. నేను ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ రైల్వే ఉద్యోగాలు పెళ్ళికి వెళ్ళినప్పుడు అడిగితే బాబు జగజీవన్ రామ్ గారు వచ్చి ఇక్కడ ఉండేవారు. అప్పుడు ఆయన రైల్వే మినిస్టర్. ఆయన ఈ నెలలో జన్మించినటువంటి నెల వారే జ్యోతిరావు పూలే గారు, బాబు జగజీవన్ రామ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ దేశానికి. అలాంటి ఈ నెలలో జన్మించిన వారి జన్మదిన కార్యక్రమాలు తలపెట్టడం అనేది మాకు చాలా ముభావం. అందులోనూ మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు గారు ఏ కార్యక్రమాన్ని కూడా మరి పక్కన పెట్టకుండా అన్ని కార్యక్రమాలు అందరికీ నచ్చిన విధంగా మరి అన్ని పార్టీలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి కూడా మరి ఒకదానికొకటి వ్యత్యాసం లేకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన తలపెట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా సానబోయిన రామారావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం.